మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మంజుల రఘునాథ్ రెడ్డి, చందానగర్ కార్పొరేటర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. దారుణం చోటేసుకుని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గురుకుల మైనార్టీ హాస్టల్లో కూడా నిన్న ఏదైతే అర్ధరాత్రి కూడా ఇంటర్ విద్యార్థి రామరెడ్డి అనే విద్యార్థి కూడా సూసైడ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఏదైతే తెలంగాణ గురుకుల మైనార్టీ హాస్టల్లో ఉన్నాం. ఇక్కడ మనం ఈ ప్లేస్ చూస్తున్నామైతే ఇక్కడ ఇదే హాస్టల్. ఇక్కడ నిన్న రాత్రి జరిగిన ఘటన కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంఘటన గురించి కూడా మనము అడిగే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం హాస్టల్లో కూడా ఇక్కడ వచ్చాము. ఈ హాస్టల్లో నిన్న రాత్రి ఏదైతే అర్ధరాత్రి స్టూడెంట్స్ ఏదైతే రామరెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తోటి విద్యార్థులు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. నిన్న రాత్రి జరిగిన అసలు న్యూ ఇయర్ వేడుకలు అందరూ ఉన్న సమయంలో కూడా విద్యార్థి హాస్టల్లో కూడా సూసైడ్ చేసుకోవడం దారుణమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి కూడా మనం ఇక్కడ ప్రిన్సిపాల్కి సంబంధించిన కూడా ఏదైతే హాస్టల్కి సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఘటన ఎట్లా జరిగింది ఏందన్న ప్రయత్నం మనము వారు ఏదైతే ప్రిన్సిపాల్ ఉన్నారో వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చెప్పండి, ఏంటి అసలు రాత్రి జరిగింది? విద్యార్థి సూసైడ్ చేసిన ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది, ఎట్లా ఉంది? అంటే ప్రధానంగా మేము గురుకులకు రావడం జరిగింది. అక్కడున్న క్లాస్ రూమ్స్ కానీ విద్యార్థులను కానీ మేము పరీక్షిస్తే హౌస్ మాస్టర్కి సంబంధించింది మా దగ్గర లేడు అని చెప్పేసి బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే హౌస్ మాస్టరు పిల్లలతోనే పడుకోవాలి, కానీ పిల్లలతోనే పడుకోకుండా ఈరోజు కింద పడుకొని విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు ఆ విద్యార్థి సూసైడ్ చేసుకుని చనిపోయిండో ఆ వ్యక్తి పైన సమగ్ర విచారణ జరిపించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు చాలామంది విద్యార్థులు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు, సరిగా పట్టించుకోవడం లేదు, ప్రిన్సిపాల్ సార్ పట్టించుకోవడం లేదు, ప్రిన్సిపాల్తో పాటు మిగతా సార్లు పట్టించుకోవడం లేదు, భోజనం సరిగా లేదు, వాటర్ సరిగా లేదు, ఏమైనా మాట్లాడితే ఈ ముస్లిమ్స్ ఇక్కడ బెదిరిస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏది ఏమైనా విద్యార్థికి చావుకు కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. తక్షణమే ఆ యొక్క శిక్షించకపోతే భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ విద్యాసంఘం నుంచి పెద్ద ఎత్తున ధర్నానికి సిద్ధంగా ఉంటాం. దాంతోపాటు ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం అని చెప్తా ఉన్నారు. ప్రిన్సిపాల్ గట్టి ఉంటారు కదా, సారులు గట్టి ఉంటారు, సారులు గట్టి ఉంటారు కదా, వాచ్మెన్లు గట్టి ఉంటారు. హౌస్ మాస్టర్ వస్తాడు 9 గంటలకు రౌండ్ వేసుకొని మేము పొద్దున హౌస్ మాస్టర్ లేపితే వాళ్ళు లేచి మా స్టడీ సెంటర్ పెడతామని విద్యార్థులు చెప్తా ఉన్నారు. తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలి. ఏదైనా పొరపాటు జరిగిరాని జరిగితే మాత్రం ప్రిన్సిపాల్ బాధ్యత వహించాలి. ప్రిన్సిపాల్ తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, కొంతమంది విద్యార్థి సంఘాలు కూడా ఈ ఆత్మహత్యకు సంబంధించిన కూడా ప్రిన్సిపల్ అడగదీశారు. ముఖ్యంగా హాస్టల్ సమస్యలు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ హాస్టల్కి సంబంధించిన ప్రిన్సిపాల్ మిగతా విషయాలను అడిగే ప్రయత్నం. చెప్పండి మేడం, ఏంటి రాత్రి రామరెడ్డి అనే వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపించింది, ఏంది? సార్, పిల్లలు ఇప్పుడు సడన్గా ఎందుకు అట్లా మారుతున్నారో తెలీదు. బట్ డైలీ ఇంటర్ ఎగ్జామ్ పరీక్షలు ఇట్లానే డైలీ వాళ్ళు స్టడీస్ కోసం కింద వస్తారు. సో వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం చదువుతలేరు, ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు, వాడికి అప్డేట్ ఏంటి, ఏం స్టేటస్ ఉంది, ప్రతిదీ కనుక్కుంటాం సార్. ప్రతిదీ కనుక్కుంటాం. వాళ్ళకి ఈవెన్ ఎప్పుడు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఒకే మాట చెప్పిన, మీకేమైనా కావాలంటే నాకు చెప్పండి, నేను అరేంజ్ చేపిస్తా. నాకు కావాల్సింది ఒకటే, హెల్త్ బాగుండాలి మీది, టైంకి తినండి, మంచిగా తినండి, అండ్ ఎగ్జామ్స్ రాయండి. ఈ 3 కంపల్సరీ. ఎప్పుడు మాట్లాడినా సరే ఈ విషయాలు అయితే వాళ్ళకి కంపల్సరీ మాట్లాడుతూ చెప్తుంటా. ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చెప్పండి, షేర్ చేయండి, మేము మాట్లాడతాం, మేము ఉన్నాం కదా అని కూడా ఎప్పుడు ఇంటర్ స్టూడెంట్స్తో సరే 10th స్టూడెంట్స్, ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. ఇంకా ఏమున్నా సరే ఈవెన్ ఫస్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళకే మెయిన్ ఫోకస్ ఉంటుంది. మీకు ఏం రిక్వైర్మెంట్ ఉన్నా సరే నాకు చెప్పండి, నేను దానికి తీర్చకుంటే మీరు చూసుకోండి అని చెప్పి వాళ్ళు లైబ్రరీ అన్నాడు, లైబ్రరీ అని అన్నీ చెప్పించిన సార్. అలాంటి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు మారుస్తున్నారో తెలీదు, బట్ వాళ్ళకు 24/7 అటెన్షన్ ఇంటర్మీడియట్కి అయితే కంపల్సరీ ఉంటుంది. అంటే ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది? వాళ్ళ తల్లిదండ్రులకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీరు? అవును సార్, 3:30కి లేట్ నైట్ 3:30కి బాబు ఏమో డార్మెటరీ నుంచి కింద క్లాస్ రూమ్కి వచ్చి చేసుకున్నాడు. వాళ్ళ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినాం, వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చారు వాళ్ళ పేరెంట్స్. రైట్, మొత్తం మీద చూసుకున్నట్టయితే నిన్న రాత్రి అయితే అర్ధరాత్రి జరిగిన రామరెడ్డి స్టూడెంట్స్ ఏదైతే ఆత్మహత్య చేసిన ఘటన కూడా సిటీ పూజ ద్వారా కూడా ప్రిన్సిపాల్ పరిశీలించారు. ముఖ్యంగా ఈ రామరెడ్డి ఆత్మహత్య చేసుకున్న గల కారణాలు వివరాలు ఇంకా రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పక్క విద్యార్థి సంఘ నాయకులు అయితే హాస్టల్కి సంబంధించింది మైనార్టీ హాస్టల్లో కూడా ఎలాంటి సదుపాయాలు అసలు సిబ్బంది కూడా పట్టించుకునే పరిస్థితి వస్తుంది. అందుకే ఇలాంటి ఘటన చోటు వేసుకుంటానని చెప్పి ఇక్కడ విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సినితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.